ఓహో టీం నుంచి ఒక అమ్మాయి వస్తోందండి. శ్రీమంతుడు సినిమాలో నుంచి ఒక పాట తీసుకొని ఆ పాటకి ప్యారడీ చేస్తూ పేకాట ఆడితే మీరు శ్రీమంతుడు అవ్వరు, మహేష్ బాబు సినిమా చూసి ఆయన ఇన్స్పైర్ అవుతే అప్పుడు శ్రీమంతుడు అవుతారు అని చెప్పడానికి వస్తోంది మన భావ్య. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, ఓ చీట్ల పేక నిన్ను రెండు చేతులతో రమ్మని పిలిచినదా. పిలుపు వినకు ఆశపడకు రిస్కులో పడతవురా, ఆట రాని నీ మోజు చూసి నిన్ను ముక్కులోనికే దింపినదా. ముక్క పడక లైఫ్ రాక కౌంటు అయిపోతవురా, ఉన్న వాళ్ళ పని లేని వాళ్ళ ఆ ఆట జోలికే వెళ్ళకురా. ఆశపడిన ఆశపడదు ఆగితే మంచిదిరా, మేడలోంచి నిన్ను గుడిసెలోకి మార్చేసి నీ అంతు చూడునురా. నిజము ఇదిరా తెలుసుకోరా, పిచ్చి తగ్గించుకోరా, గుండె చేయించి నీకు సున్నం కొట్టించురా. చెంగే నీ నెత్తిపై ఇక ఖాయం, పోరా దరిద్రుడా పోరా దరిద్రుడా. వింటే నిలక్కురా మరి లేకపోతే నీ కర్మ అంతేరా. చతుర్ముఖ వేద పారాయణం కుటుంబాలకే హానికరం. సైకిలాపి స్టాండ్ వేసి మాట విని తగలడరా, అరకు మదము నీ తలకు మదము ఎక్కించి నిన్ను పడదోయునురా. ధర్మరాజు నలుడు కూడా దీని రుచి చూసెనురా, మెళ్ళోన సూత్రం మాయం చేస్తుందిరా. చేయకు నీ కొంపనే ఇక కొల్లేరు, పోరా దరిద్రుడా పోరా దరిద్రుడా. నీలో పేకాట జాడ్యం చచ్చాకి మళ్ళీ ఊళ్ళో తగలడు. ఓ చీట్ల పేక నిన్ను రెండు చేతులతో రమ్మని పిలిచినదా. పిలుపు వినకు ఆశపడకు రిస్కులో పడతవురా, ఆట రాని నీ మోజు చూసి నిన్ను ముక్కులోనికే దింపినదా. ముక్క పడక లైఫ్ రాక కౌంటు అయిపోతవురా, పోరా దరిద్రుడా పోరా దరిద్రుడా. వింటే నీలక్కురా మరి లేకపోతే నీ కర్మ అంతేరా. చాలా కాన్ఫిడెంట్ గా పాడేసావు నీ ప్యారడీ. చాలా ఫేమస్ పాట, నిజంగానే ఆ ఒరిజినల్ లిరిక్ లోకి వెళ్లకుండానే బాగా పాడావు. మరి జనవితుల గారు మీరేమంటారు? చాలా చక్కగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు. పేకాట మీద ఎన్నో జోకులు ఉన్నాయి. వాడు ఎక్కడో ఊళ్ళలో అరుగుల మీద ఆడుతారు కదా, ఒక అరుగు మీద ఆడుతుంటే ఎవరే మీ నాన్న చచ్చిపోయాడు రా అన్నారు. ఇటే తీసుకెళ్తారు కదా జాయిన్ అవుతానులే ఏటవని అన్నాడు. అంటే ప్యాక్ అనేది అంత దారుణంగా ఆ మత్తు అలాంటిది అని చెప్పడానికి ఇది జోకు. థ్యాంక్ యూ సార్. శివారెడ్డి గారు బాగుందమ్మా. యాక్చువల్లీ ఒరిజినల్ పాట తెలుసా మీకు? ఓరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా. చాలా కష్టం అండి యాక్చువల్లీ, ఎందుకంటే అందులో ఆ గమకాలతో వెళ్తూ ఉంది సాంగ్. దాన్ని ప్యారడీ చేసి, మామూలుగా ఒక సాంగ్ ని ప్యారడీ చేసి పాడుతూ ఉంటే మనం లిరిక్స్ గుర్తుపెట్టుకుని పాడొచ్చు, కానీ ఈ గమకాలతో ఉన్నప్పుడు దాన్ని ప్యారడీగా పెట్టుకొని ఆ గమకాలు గుర్తుపెట్టుకోవాలి, ఇటు పాట గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టమైనటువంటి సాంగ్ ఇది. చాలా అద్భుతంగా పాడారు. ఎంత శ్రీమంతుడైనా కూడా దీంట్లో దిగితే దరిద్రుడు అవుతాడు. అది సరిగ్గా సరిపోయింది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.